శత్రువుకి శత్రువు మిత్రుడు. ఆ విధంగా కవిత భవిష్యత్తులో కాంగ్రెస్కి మిత్రురాలు కాబోతోంది. భారతీయ జనతా పార్టీ మీద ఆమెకు కసి ఉంది. ఎందుకయ్యా అంటే ఆ రోజున కేసీఆర్ని కాపాడుకొచ్చింది భారతీయ జనతా పార్టీనే తెలుగుదేశం సంక్షోభం సృష్టించే సందర్భంలో. రెండవది వచ్చేటప్పటికి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చూస్తే కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేసీఆర్ని తొక్కేయాలంటే తొక్కేయగలదు, కానీ తొక్కట్లేదు. అది అలాంటి ఇంటర్నల్గా ఫీలింగ్ ఉంది భారతీయ జనతా పార్టీకి, మన్నయ్యకి లేకపోతే మా నాన్నకి అని ఆమె అనుకుంటుండేది. బట్ ఈమెను జైల్లో పెట్టారు. అట్లాంటప్పుడు నా మీద జైల్లో పెట్టినప్పుడు ప్రతీకారంతో రగిలిపోవాలి కదా మా నాన్న బీజేపీ మీద, మన్నయ్య బీజేపీ మీద అన్నటువంటిది ఆవిడ ఉద్దేశం. ఈ ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నారు అంటే బీజేపీతో టైఅప్ అవుతున్నారు వీళ్ళు అన్నది ఈమె ఉద్దేశం. అందుకని బీజేపీని దెబ్బతీస్తే కాంగ్రెస్ వచ్చినా పర్లా, తన అన్న రాకపోయినా పర్లా, తన నాన్న రాకపోయినా పర్లా, బీజేపీని దెబ్బతీయాలి. ఇది జరగాలంటే ఇప్పటికే పార్లమెంటు స్థానాల్లో బలంగా గెలిచి ఎమ్మెల్సీ స్థానాల్లో బలంగా విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు స్థానిక ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అక్కడ బీఆర్ఎస్ కేడరు కకావికలమై ఉన్నారు కాబట్టి అక్కడ తను పోటీ చేసి కొన్ని సీట్లు సాధిస్తే ఒకవేళ తన పోటీ చీల్చే ఓట్ల వల్ల బీఆర్ఎస్ ఓట్లు పోయి బీజేపీ దెబ్బతిని కాంగ్రెస్ లాభపడ్డా పర్లేదు. ఆ విధంగా తన అన్న తన తండ్రి తనకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది కవిత వ్యూహం. తన సత్తా చూపెడితే తప్పించి తనకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు అన్నటువంటిది ఆమె ప్లానింగ్. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.